ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Voice is clear, guys? Clear, sir. Good Yeah, evening. good evening, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం ఎక్సెల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఏమేమి అవసరం అవుతాయనేది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే మనకి సమ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, మనకు జాబ్ చేసే ప్లేస్ లో ఏమేమి అవసరం అవుతాయి, ఆల్మోస్ట్ వీటి గురించి మీకు ఐడియా ఉండొచ్చు, బట్ మళ్ళీ ఒకసారి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఈ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అనేది ఎలా మీకు ఉపయోగపడతాయి రియల్ టైంలో, ఏమేమి రియల్ టైం వర్క్ చేసే ప్లేస్ లో వీటి గురించి మినిమం మీకు నాలెడ్జ్ ఉండాలి అనేది మీరు టుడే క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్ గైస్. చూడండి, మీకు ఈమెయిల్స్ ఏ విధంగా సెండ్ చేయాలనో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కొందరికి ఐడియా ఉండదు. మాక్సిమం కొందరికి ఐడియా ఉంటుంది, కొందరికి ఐడియా అనేది ఉండదు. సో ఆల్రెడీ జీమెయిల్ ఎలా క్రియేషన్ చేయాలి, ఏ విధంగా మెయిల్స్ పంపించాలి అనేది ఐడియా ఉంటుంది. బట్ ఒకసారి నేను మళ్ళీ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. సో ఎవరికైనా జీమెయిల్ న్యూ అకౌంట్ కావాలి అనుకుంటే చెప్తాను. కొత్తగా న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలి. జీమెయిల్ క్రియేట్ చేశారంటే ఒక న్యూ జీమెయిల్ ని క్రియేషన్ చేయొచ్చు. ఓకే, క్రియేట్ అన్ అకౌంట్. ఆల్రెడీ మా దాంట్లో మెయిల్స్ ఓపెన్ లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో మనము ఆ మెయిల్ ఏదైతే ఓపెన్ అయిందో లాస్ట్ లో వచ్చేసి యాడ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేసి మనం న్యూ అకౌంట్ అనేది జనరేట్ చేయాలి. సో ఎవరైనా ఒకరు చెప్పండి, యూజ్ అనదర్ అకౌంట్. యా సార్, యూజ్ చేసే అకౌంట్ చెప్పాలా? కొత్తగా క్రియేట్ చేద్దాం. క్రియేట్ అకౌంట్ నాకు వాట్సాప్ చేయండి బ్రదర్. మీకు మెయిల్ నేను ఏది చేస్తానో, నాకు మీకు మెయిల్ ఎవరికైతే కావాలో పర్సనల్ యూజ్ కోసమా, చైల్డా, బిజినెస్ పర్సనల్. బిజినెస్ అయితే బిజినెస్, పర్సనల్ యూజ్ అయితే పర్సనల్ యూజ్ తీసుకోండి. ఫస్ట్ నేమ్ చెప్పండి బ్రదర్, మీ పేరు, ఇంటి పేరు ఏం పేరు? సార్ లేదు సార్, ఆల్రెడీ నాది యూజ్ ఉంది. ప్రాబ్లం రాదులే బ్రదర్, ఏం కాదులే. ఓకే, చెప్పండి ఇంటి పేరు ఏంటి? జస్ట్ కే చాలు. నేమ్ ఏంటి? SEETHRAM, సీతారాం. ఓకే, ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఇవ్వచ్చు, లాస్ట్ నేమ్ అంటే మనకి పేరు ఇవ్వచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ జనవరి ఇస్తున్నాను, ఏం కాదులేండి, ఏ ఇయర్ ఇచ్చినా. ఓకే, టెంపరవరీగా సార్, అంతే. మెయిల్. నెక్స్ట్. సో చూడండి, జీమెయిల్ మీకు ఏం కావాలి అని అడుగుతుంది. సో ఇక్కడ యూ కెన్ యూజ్ లెటర్స్, నెంబర్స్ అండ్ పీరియడ్స్. ఇప్పుడు కే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, మెయిల్ ఐడి అనేది స్మాల్ లెటర్స్ లో ఉండాలి. కే సీతారాం, అతని డాట్ మొబైల్ నెంబర్ ఫస్ట్ 2 digits ఏంటి బ్రదర్? మొబైల్ నెంబర్ ఫస్ట్ 2 digits ఏంటి? సీతారాం. ఓకే,
స్టార్టింగ్ 91. ఓకే 77 ఇచ్చాను, చూద్దాం ఇది ఎవరైనా తీసుకున్నారేమో. నెక్స్ట్ కే సీతారాం .77 ఇది ఎవరు తీసుకోలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిల్ లాంగ్ ఉండకూడదండి. ఉండకూడదు సార్. ఇలా లాంగ్ ఉండకూడదు. ఎప్పటికైనా ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కటి కానీ ఏదైనా మిస్ అయినా కూడా మీకు ఆఫర్ లెటర్ మిస్ అయిపోతుంది. సింపుల్, మీ ఇంటి పేరు సి, నీ పేరు లోకేష్ డాట్, నీ మొబైల్ నెంబర్ 2 digits 96 gmail.com. ఇంతే చిన్నగా ఉండాలి. వీలైతే 5 letters ఉన్నా చాలు, లాంగ్ మాత్రం ఉండకూడదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్ లో ఉండాలా. మెయిల్ ఐడి షార్ట్ లో ఉంటే చాలా బెటర్ అవుతుంది. ఓకే, పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇంటి పేరు కే, క్యాప్ లెటర్స్ ఉండాలమ్మా, క్యాప్ లెటర్స్ మళ్ళీ స్మాల్ లెటర్స్. స్మాల్ లెటర్. ఇది మీ ఓన్ గా ఉండాలి, ఎవరు చెప్పకూడదు. నెక్స్ట్ రికవరీ ఈమెయిల్ ఐడి అంటే ప్రీవియస్ మీది ఏదైనా ఓల్డ్ మెయిల్ ఉంటే అది రికవరీ పెట్టుకోవచ్చు, లేదు అంటే స్కిప్. సో కే సీతారాం .77 నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ. ఓకేనా, క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వెళ్ళి జీమెయిల్ వెళ్ళండి. ఓకే. సో కే సీతారాం జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఈరోజు 2 members ఎగ్జామ్ రాశారు ఆఫ్లైన్, ఇద్దరు కూడా ఏ గ్రేడ్ వచ్చేసింది. మీరు గమనించుంటారు, ఆల్రెడీ గ్రూప్ లో వేశాను. ఓకేనా, చూసారా, మెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. చెప్తాను, సరే, డిస్కస్ చేస్తాను. ఎగ్జామ్ వచ్చేసి ల్యాప్టాప్ లోనే జస్ట్ చేయాలి సార్, లిజన్, మొబైల్ ఆఫ్టర్ కాదా? డిస్కస్ చేస్తాను. ఓకే ఓకేనా. ఓకే. సో చూసారా, ఆ అబ్బాయిది క్రియేట్ అయిపోయింది. సో ఈ కంపోజ్ అంటే ఏంటి, మనం ఎవరికైనా మెయిల్ పంపించాలి అనుకుంటే కంపోజ్. ఇన్బాక్స్ అంటే మనకు ఎవరైనా మెయిల్ పంపిస్తే మన బాక్స్ లోకి వచ్చేస్తాయి. సెంట్ అంటే మనం ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఎవరికి పంపించామని చూడాలంటే సెంట్ లో చూసుకోవాలి. ఓకే, కొన్ని కొన్ని మెయిల్స్ మీకు వాళ్ళు పంపించినా మీకు కనిపించవు, అవన్నీ ఎక్కడ ఉంటాయి, స్పామ్ లో ఉంటాయి. స్పామ్ మీరు డిలీట్ చేసి ఉంటారని చూడాలంటే ఎక్కడ ఉంటాయి, ట్రాష్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను మరొక మెయిల్ ఓపెన్ చేస్తున్నా, నూరి మెయిల్ అని ఓపెన్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు సీతారాం మెయిల్ నుంచి నూరి మెయిల్ కి సమ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా పంపించాలి. నూరి IT.99 ఇది మెయిల్ అదే. ఇప్పుడు నేను సీతారాం మెయిల్ నుంచి కంపోజ్ లోకి వెళ్ళి ఇక్కడ ఆ అమ్మాయి మెయిల్ ఇస్తున్నాను. ఇక్కడ నూరి IT.99. ఓకే, ఇక్కడ మీరు 10 మెయిల్స్ పంపించచ్చు మా. ఓకేనా, ఈ అమ్మాయికి కాదు, ఇంకా చాలా ఉంటాయి, నువ్వు ఎవరికైనా పంపించచ్చు. ఇలా 10 మెయిల్స్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ BCC ఉన్నాయి. సిసి అంటే మీరు ఎవరికైతే ఏ మెయిల్స్ పంపిస్తున్నారో మీ ఓనర్ లైక్ హెచ్ఓడి కానీ సిఇఓ కానీ అతనికి కూడా మీరు లింక్ చేయాలి. ఏం జరుగుతుందో ఆఫీస్ లో అతను కూడా టైం ఉన్నప్పుడు చూసుకుంటాడు, అప్పుడు సిసి ఇవ్వాలి. అంటే మీరు పంపించే లెటర్ కానీ వర్క్ కానీ అతను కూడా టైం ఉన్నప్పుడు చూసుకుంటాడు, సిసిసి లో కానీ బీసీసీ లో కానీ పంపించాలి. ఓకే, సో సబ్జెక్ట్ దేని గురించి, లీవ్ లెటర్. లీవ్ అంటే రిజైనింగ్ లెటర్. సో ఇక్కడ రాస్తారు, డియర్ సార్, I am Sitaram from Hyderabad. I am requesting please
గ్రాండ్ మీ 10 days లీవ్స్. ఇంకా సంథింగ్ ఏదైనా మ్యాటర్ రాసుకుంటే రాసుకోండి. థ్యాంక్స్ అండ్ రికార్డ్స్. ఏ సీతారాం. ఓకే, ఇది ఒక మ్యాటర్. సో తర్వాత ఏమైనా ఫైల్స్ అటాచ్ చేయాలి. అది ఎక్సెల్ షీట్స్ అయినా, ఫోటోస్ అయినా, లేదంటే మీ లైక్ సో చిన్న చిన్న స్మాల్ వీడియోస్ అయినా, ఒక పీడిఎఫ్స్ అయినా, జేపీజీ అయినా, ఎక్సెల్ షీట్స్ అయినా ఏదైనా పంపించు. ఫోటో, ఎక్సెల్ షీట్. ఓకే, చూడండి. ఈ డేటా ఫిల్ అయినట్టుగా కనిపించాలి. సీతారాం మెయిల్ నుంచి నూరికి లోకేష్ ఇన్ఫోటెక్కి పంపిస్తున్నాం మెయిల్. సెండ్ చేయండి. కింద చూడండి లెఫ్ట్ సైడ్ లో మెసేజ్ సెంట్ అంటే వెళ్ళిపోయింది. ఒకసారి నూరికి వెళ్ళి చూద్దాం. ఒకసారి రీఫ్రెష్ చేయండి నూరి మెయిల్లో. రీఫ్రెష్ చేస్తే మెయిల్కి వచ్చేస్తాయి. మీకు ఏదైనా ఎక్స్ట్రా డేటా ఉంది అది డిలీట్ చేయాలనుకుంటే ఈ బాక్స్లలో సెలెక్ట్ చేసి డిలేషన్ చేయొచ్చు. చూసారా? డన్. వచ్చాయా? సీతారాం మెయిల్ నుంచి నూరి మెయిల్కి వచ్చాయా? కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏమేమి పంపించింది. ఫోటో పంపించింది, శివాజీ ఫోటో, ఓకే. సో తర్వాత సర్టిఫికేషన్, కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కూడా అవుతుంది. ఓకే ఓకే. తర్వాత నూరి ఏం చేస్తుంది? రిప్లై కంపెనీస్లలో ఇలాగే ఇస్తారు. థ్యాంక్స్, సెండ్. నూరి థ్యాంక్స్ చెప్పింది, మళ్ళీ సీతారాంకు మెయిల్ వచ్చింటది. యా యా, కనబడుతుంది ఇప్పుడు. నౌ ఇట్ ఈస్ ఓకే. అటైన్ సార్ ఇది. సెండ్, ఎస్ ఎస్ సార్. మెసేజ్ సెండ్. ఇప్పుడు సీతారాం వెళ్ళి చూడండి ఇన్బాక్స్ లో నూరు నుంచి మళ్ళీ మెయిల్ వచ్చి ఉంటుంది. రీఫ్రెష్, రీఫ్రెష్ ఇవ్వాలి. వచ్చిందా? థ్యాంక్స్. ఇలాగా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. ఓకే, Done. వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. సో తర్వాత నువ్వు సెండ్ చేసింటే ఇక్కడ ఉంటాయి, సెండ్ లో ఉంటాయి, ఎవరికి సెండ్ చేసావు అనేసి ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత 2-step వెరిఫికేషన్ చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్ 2-step వెరిఫికేషన్. అప్పుడు ఇక్కడ కే అనే ప్లేస్ లోకి వెళ్ళి, ఓకే, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ లోకి వెళ్ళాలి. 2-step వెరిఫికేషన్ చేయకపోతే మీకు మెయిల్ ఎవరైనా తెలియకుండా మీ మెయిల్ ఎవరైనా ఓపెన్ చేసినా మీకు మెసేజ్ వస్తుంది, మీకు తెలియకుండా ఎవరో మెయిల్ ఓపెన్ చేస్తున్నారు అనేసి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కనుక పెట్టుకోకపోతే మీ గూగుల్లో ఏదైనా డేటా ఉందంటే మొత్తం మిస్ మ్యాచ్ అవుతుంది. పర్సనల్ మన పేరు కూడా మార్చుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్ళి, సో ఇక్కడ కే సీతారాం ఉంది, జస్ట్ సీతారాం కే అని కూడా మార్చుకోవచ్చు. పైన సీతారాం పెట్టచ్చు, సీతారాం కింద కే అని మార్చచ్చు. చూసారా? సీతారాం కే మారింది. ఓకే. సో ఈమెయిల్ ఏముంది అది కూడా చూపిస్తుంది. తర్వాత డేటా అండ్ ప్రైవసీ. సో వద్దనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు అకౌంట్ని. డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్.
సెక్యూరిటీలో మనం 2 స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్లో ఉంది, ఇది ఆన్లో పెట్టుకోవాలి. యాడ్ ఫోన్ నెంబర్ ప్లస్ ఇచ్చి ఇండియా నెంబర్ చెప్పు బ్రదర్, మొబైల్ నెంబర్ 86184 సార్ 86184 74962. 74962 ఎస్ 962. అంతే. ఇంతకుముందు మెసేజ్ వచ్చేది, ఇప్పుడు మెసేజ్ ఇంతకుముందు ఓటీపీ వచ్చేది, ఇప్పుడు లేదు. జస్ట్ ఊరిగా నెంబర్కి వచ్చి మెసేజ్ పోతే ఎనఫ్, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, ఇంతకుముందు ఓటీపీ. ఓటీపీ టైప్ చేసేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు, మార్చేసాడు. చూసారా, ఆన్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ మీ సిస్టంలో ఈ జీమెయిల్ ఐడి అనేది ఎన్ని సిస్టంలో ఆన్ అయి ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఇక్కడ యువర్ డివైసెస్, ఇక్కడ చూడండి ప్రజెంట్ నా సిస్టంలో మాత్రమే ఆన్ అయి ఉంది. ఇంకా నువ్వు మొబైల్లో కానీ వేరే సిస్టంలో కానీ ఆన్ అయితే ఆ డివైసెస్ కూడా ఇక్కడ కనబడతాయి. ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. సో అప్పుడు నేను ఇక్కడికి వచ్చి నా మొబైల్లో నా ఈమెయిల్ ఐడి ఓపెన్లో ఉంది, నా ల్యాప్టాప్లో ఓపెన్లో ఉంది, ఇంకొక డివైస్ వేరే వాళ్ళకి చూపిస్తుంది. అంటే ఎవడో నా ఛానల్ని, నా మెయిల్ ఐడిని హ్యాక్ చేశాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో సైన్ అవుట్ చేసేసా. అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నా చేతుల్లో నిలబడింది 2 years బ్యాక్. లేదంటే హ్యాక్ అయిపోయింది. చాలా భయపడ్డాను, నా లైఫ్లో నా కెరీర్ పోయేది. అదే ఇక్కడ జీమెయిల్ గురించి తెలుసుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చి అది సైన్ అవుట్ చేశాను. అదే నాకు తెలియకపోయింటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఎంతో ఇబ్బంది పడేవాడిని. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీమెయిల్ ఐడి మన యొక్క సిస్టమ్స్లో కాకుండా ఎక్కడైనా ఓపెన్లో ఉంటే ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా సైన్ అవుట్ చేసేయాలి మీరు ఎక్కడున్నా. లేదంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసేసుకుంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంటుంది యువర్ డివైసెస్. ఓకే, సో ఇది సమ్ ఇన్ఫర్మేషన్. సో తర్వాత ఫోటో పెట్టుకోవాలి మెయిల్ ఐడికి. సిస్టంలో ఇక్కడ డిఫాల్ట్ కొన్ని ఉంటాయి, లేదంటే మీ సిస్టంలో ఏదైనా ఉంటే అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూసారా, ఫోటో కూడా వచ్చింది ఇక్కడ, ఫోటో వచ్చేస్తుంది. ఓకే, ఇలాగా ఫైల్స్ కానీ ఏవైనా కానీ మనం పంపించడం జరుగుతుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను యాక్సెస్ ఇస్తున్నాను కదా, వీడియోస్ అన్ని ఎలా ఇస్తున్నాను? ఫస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో ఫొటోస్, ఎక్సెల్ షీట్స్, పీడిఎఫ్స్ అన్ని ఫోల్డర్ వచ్చేసి మీకు నేను యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది చూడండి, 15 GB మీ యొక్క మెయిల్లో ఎంత జీబీ ఉంటుంది? 15 GB. 100 మెయిల్స్ క్రియేట్ చేసినా ప్రతి మెయిల్లో 15 GB డేటా ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూ లేక్ వెళ్ళి ఫైల్ అప్లోడ్. ఏం అప్లోడ్ చేయాలనుకో, ఫోటోనా స్మాల్ వీడియోనా? ఒక స్మాల్ వీడియో ఉంది, ఫోటో ఉంది. ఓపెన్, ఇక్కడ చూసారా అప్లోడ్ అవుతున్నాయి. మరొకటి ఏదైనా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తుంది, పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేశా. ఎక్సెల్ షీట్, అప్లోడ్ చేశాను. డేటా చూడండి, 4 ఫైల్స్ అప్లోడ్ చేశామా. మై డ్రైవ్లోకి వెళ్ళి చూడండి, ఇవన్నీ బయట కనబడుతున్నాయి. దీనికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలా. అప్పుడు న్యూ లేక్ వెళ్ళి న్యూ ఫోల్డర్, టాలీ డేటా అంటారు. టాలీ డేటా అనే ఒక ఫోల్డర్ వచ్చిందా, ఇలా చేస్తా. మీకు ఇవన్నీ తీసుకుని వెళ్ళి దాంట్లో డ్రాగ్ చేస్తా. డ్రాగ్ చేసి టాలీ డేటాలో పంపించాడు. అన్ని వెళ్ళిపోయినాయా? దీన్ని ఓపెన్ చేయండి, దీని లోపల డేటా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు యాక్సెస్ ఇస్తా. ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్ళి షేర్. ఎవరికి షేర్ చేయాలి? సీతారాం మెయిల్ నుంచి యాక్సెస్ ఇస్తున్నాను. ఎవరికి? న్యూరీ ఎక్కడో హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో ఉంది. సో ఇక్కడ ఆ యొక్క ఫోల్డర్లో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా అక్కడ ఆ అమ్మాయికి వెళ్తూ ఉండాలి. అప్పుడు మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి, నూరి మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేసి. సో అంతకుముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ రెస్ట్రిక్టెడ్. చాలా మంది ఇప్పుడు నేను పంపించే వీడియోస్
తెలివిగా కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కో ఎవరికో షేర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కుదరదు కదా. ఓకే. సో ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ అని పెడితే నేను నీకు పంపిస్తున్నాను, నూరికి పంపిస్తున్నాను. అది నూరి మాత్రమే చూసుకోగలుగుతుంది, డౌన్లోడ్ చేసుకోగలుగుతుంది. వేరే వాళ్ళకు షేర్ చేయలేదు. ఇక్కడ ఎనీవన్ విత్ ద లింక్ అని పెట్టావనుకో, నేను ఆ అమ్మాయికి షేర్ ఇప్పుడు సీతారాం నూరికి షేర్ చేశాడు, ఆ అమ్మాయి మళ్ళీ 100 మందికి షేర్ చేయొచ్చు, ఎనీవన్ విత్ ద లింక్ అని ఇస్తే. కానీ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ పెడతాం కాబట్టి ఆ అమ్మాయి ఎవరికి కూడా షేర్ చేయలేదు. ఓకే. సో చేసుకొని దాన్ని ఎవరు ఆపలేరు, పైరసీని ఎవరు ఆపలేరు. మన మేల్ యాక్సెస్ కొంతవరకు వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఒక సార్. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు, దాన్ని ఎలాగైనా ట్రై చేసినా ఎవడో ఒకటి చేస్తాడు దాని ఫైనల్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మోసం చేసే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు మోసపోయేవాడు ఎవడో ఒక కంపల్సరీ చేస్తారు ఉంటాడు. అవును. బట్ వాడు ఇక్కడ మోసం చేస్తే వానికి డబల్ ఎక్కడో ఒక చోట పోతుంది. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఓకే. సో అదే అనమాట, దాన్ని ఆపలేము. ఇలా పెట్టిన తర్వాత వీవరా, కామెంటరా, ఎడిటరా. సో వీవర్ అంటే జస్ట్ వాడు చూసుకోగలుగుతాడు. ఎడిటర్ ఇచ్చారనుకోండి వాడు కూడా ఎడిట్ చేసుకోవచ్చు డేటాని. సో కాబట్టి వీవర్ పెట్టిస్తాం, షెడ్ కొట్టేస్తే ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది, ఆ బాక్స్ టాలీ డేటా అనేది వెళ్ళిపోతుంది. యాక్సెస్ అప్డేటెడ్. ఇప్పుడు ఆ అమ్మాయి మెయిల్ వెళ్ళి చూడండి, వచ్చిందా? సీతారాం కే ఫోల్డర్ సేవ్డ్ విత్ యువర్ యూత్ టాలీ డేటా. ఓపెన్ చేయండి, ఓపెన్. ఆ అమ్మాయికి డేటా వచ్చేసిందా? యా, ఇలాగా. ఇప్పుడు వద్దు అనుకునే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సీతారాం సిస్టమ్ లో ఇది డిలీట్ చేశాను అనుకో, ఆ అమ్మాయి కూడా యాక్సెస్ వెళ్ళిపోతుంది, ఉండదు అసలు. ఓకే. సో దీంట్లో ఇప్పుడు అంతా డేటా డిలీట్ చేయకూడదు నాకు, ఓన్లీ ఫస్ట్ ఇది వీడియో ఒకటి డిలీట్ చేయాలి. ఇక్కడ వెళ్ళి మూవ్ టు ట్రాష్, ఆ వీడియో ఒకటి డిలీట్ అయిపోతుంది. ఎక్సెల్ సీట్ కూడా డిలీట్ అవ్వాలి. మూవ్ టు ట్రాష్, డిలీట్ చేసిన చూడాలి, ట్రాష్ లో ఉంటాయి. ఈ ట్రాష్ లో ఉంటాయి అంటే నువ్వు డిలీట్ చేసినా డిలీట్ అవుతుంది అనుకుంటావు, అవ్వదు. ట్రాష్ లో కూడా మీరు డిలీట్ చేయాలి, చేస్తేనే అప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది బ్లూ మన గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఇలా ఇలా మై డ్రైవ్ లో మీరు డేటా అనేది షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడే మీకు ఎక్సెల్ సీట్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఓకే, గూగుల్ ఫామ్స్ ఉంటాయి, గూగుల్ స్లైడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, సింపుల్ ఇలా. ఓకే. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా మీరు చేసుకుంటే ఎన్నైనా ఉంటాయి. సో తర్వాత రిమోట్ డెస్క్టాప్స్ అంటే ఏంటి? ఎనీడెస్క్, అల్ట్రా వీవర్. ఇవి మినిమం మీకు తెలిసి ఉండాలి. మీరు వర్క్ చేసే ప్లేస్ లో నాకు ఇది తెలియకూడదు అనకూడదు. మా అల్ట్రా వీవర్ అంటే ఇది, ఇలా. ఇవి ఏంటి? రిమోట్ డెస్క్టాప్స్ అంటాం. అంటే మీరు అమెరికాలో ఉన్నారు, నేను కడపలో ఉన్నాను, మీకు ఏదో డౌట్ వచ్చింది, ఇక్కడి నుంచే నేను యాక్సెస్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయగలుగుతాను. ఎనీ డేస్కు ఒకప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళమా, ఇప్పుడు అది లైసెన్స్ అడుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అల్ట్రా వీవర్ ఎక్కువ తీసుకుంటున్నారు. చూడండి, ఎనీ డేస్కు చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, చూడండి, స్టార్ట్ ట్రయల్ లైసెన్స్ అంటుంది. ఇది ఉంది కదా, ఈ నెంబర్ తీసుకునేవాళ్ళు. ఒకప్పుడు టీమ్ వీవర్ పేమెంట్ బాగుంది, అడుగుతుంది, పేమెంట్ తర్వాత ఎనీ డేస్ చేసుకుంటుంది. బాగుంది, ఇప్పుడు ఎనీ డేస్ కూడా డబ్బులు అడుగుతుంది. ఇప్పుడు అల్ట్రా వీవర్కి వచ్చారు అందరూ. చాలా ఉంటాయి, ఇవే కాదు. ఇది ఎనీ డేస్ అంటే ఇలా ఉంటుంది, అల్ట్రా వీవర్ అంటే ఇలా ఉంటుంది. వీటి రిమోట్ డెస్క్టాప్స్ అంటాం. ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఎనీ టీవీ టైం ఆన్ లో ఉండాలి. చేయాలి సార్. మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫోటోస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలని నిన్న చెప్పాము ఆల్రెడీ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నంబి నారాయణ్ తెలుసా ఆయన ఎవరో? తెలుసా అండినా? ఎవరైనా? సైంటిస్ట్. అబ్దుల్ తెలుసు సార్. కలాం కి ధీటుగా తగిలిన వ్యక్తి, రాకెట్ రాకెట్ సైంటిస్ట్ కానీ ఈయనకు గౌరవం దక్కలేదు. అదే బాధాకరం. సైంటిస్ట్ మళ్ళా తర్వాత జరిగింది అనుకోండి. సో చాలా చేశారు, మొత్తానికి ఫైనల్ గా వచ్చిందిలేండి. బట్ కానీ ఆయనంత గుర్తింపు కాంగ్రెస్ రాలేదు. వాళ్ళు అబ్దుల్ కలాం కి ఏ కేసు ఒక్క పెట్టి ఫ్యూచర్ కూడా తీసుకోనంత నాలెడ్జ్ ఈయనకు ఉంది. డౌన్లోడ్. మన దురదృష్టం ఏంటంటే ఇండియా అలా ఉంది. ఏవిఐఎఫ్ ఫైల్.
జేపీజీ ఫైల్. రిమూవ్ డాట్ బీజీ. బ్యాక్గ్రౌండ్ సింపుల్ గా రిమూవ్ అయిపోతుంది. చూసారా, వీటన్నిటిని థంబ్నెయిల్స్ ఉపయోగిస్తాం. థంబ్నెయిల్స్ బాగా ఉపయోగిస్తాం. ఏఐ చూడండి, ఏఐ ఓకే. నెక్స్ట్ స్లాజర్.com. స్లాజర్.com కూడా అవన్నీ ఉండవు బ్రదర్, జస్ట్ రెడీమేడ్ అంతే, సైజులు అవన్నీ ఉండవు. ఓకే, సార్ అవన్నీ నువ్వు ఫోటోని క్యాన్వాలో సైజు చూసుకోవాలి. తగ్గడానికి లేదా సార్? మనం డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ ఇది ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి థంబ్నెయిల్స్ ఏదైనా నువ్వు అట్లాంటి పెట్టడానికి నీట్గా వెబ్సైట్ ఇంకో ఉపయోగపడతాయి. సైజ్ తీసుకోవచ్చు. స్పీడ్ వర్క్ చేయడానికి అలాగా. సో తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసా? ఉమ్? ఉమ్. సో దానికి సేవ్ ఫ్రమ్ డాట్ నెట్ లో వెళ్తే తెలుసు యూట్యూబ్ వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది ఫుల్ ఏదైనా వర్క్ ఉంటే కనుక వర్క్ అవ్వదు, లోడ్ ఎక్కువ ఉంటే. సో ఇప్పుడు లింక్ నువ్వు ఏది డౌన్లోడ్ చేయాలి, దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ అంటారు దీని పైన, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, 720లో కావాలన్నా, 480లో కావాలన్నా, 360లో కావాలన్నా అడుగుతుంది. డౌన్లోడ్. కొంచెం బిజీగా ఉంటుంది సైట్, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవి మినిమం ఆడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్స్. ఓకే, ఇప్పుడు మన సబ్జెక్ట్ వద్దాం. సో ఫైనల్ ఎగ్జామ్ లింక్, ఫైనల్ ఎగ్జామ్ చూడండి గైస్, 1 అవర్ టైం ఉంటుందమ్మా. ఓకే, 1 అవర్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ల్యాప్టాప్ మ్యాండేటరీ, ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. ఓకే, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి క్వశ్చన్స్, మైండ్ మీరు పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ చాయిస్. మీరు ఏవైతే టెస్టులు రాసి ఉంటారో ఆ టెస్టులు మార్క్ టెస్టుల నుంచే మీకు డేటా వస్తుంది. మార్క్ టెస్టుల నుంచే మీకు ఆ 60 క్వశ్చన్స్ వస్తాయి. కొంచెము రియలిస్టిక్ గా ఉంటాయి. ఓకే, కొంచెం రియలిస్టిక్ గా ఉంటాయి. మీరు నేను చెప్పింటే కాదు, ఇంకా పోర్టల్లో కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకేనా? ఎందుకంటే రియల్ టైంలో చేస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది కొంచెం ఇప్పుడు మీరు నేర్చుకున్న దానికి ఒక 60% అనుకుంటే, ఒక 40% రియాలిటీలో చేస్తేనే మీకు ఈడ చెప్పిన దానికి ఆడ చెప్పిన దానికి మ్యాచ్ అవుతాయి. ఏమి తెలియకుండా సిస్టమ్ దగ్గర కూర్చోవడం వేరు, తెలుసుకొని వెళ్ళి సిస్టమ్ దగ్గర కూర్చోవడం వేరు. ఓకే, చాలా సింపుల్ గా ఉంటాయి అమ్మా. ఇప్పుడు GSTR 1 ఫైలింగ్ చేయాలంటే జస్ట్ 5 నిమిషాలు, GSTR 3B ఫైలింగ్ చేయాలంటే 5 నిమిషాలు. కానీ రెగ్యులర్ గా మంత్లీ GST పోర్టల్ అప్డేట్ అవుతుందమ్మా. మేము కూడా వాటి గురించి అప్డేట్స్ తెలుసుకొని మేము ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఏదో ఒక అప్డేషన్ ఇస్తూనే ఉన్నాడు. మేము కూడా క్లారిటీగా తెలుసుకొని ఫైలింగ్ అనేది చేయాలి. తొందరపడి మీకు ఏదో చెప్పాలని గజిబిజిగా చెప్తామంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది మేము. ఓకే, అందుకోసమే నేను ప్రతి వీడియో కూడా 1-2 సార్లు నిదానంగా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ మంత్ అప్లోడ్ చేసిన విధానం నెక్స్ట్ మంత్ ఉండదు. ఓకే, సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ మారుతుంది. ముందు నార్మల్ గా ఉన్నది, తర్వాత ఇప్పుడు HSN వైజ్ అన్నాడు, HSN వైజ్, SAC వైజ్ అన్నాడు. మళ్ళీ ఈ మంత్ లో మళ్ళీ మార్చాడు కొన్ని ఏంటో.
మళ్ళీ కొంచెము టీడీఎస్ యాడ్ చేశాడు దాన్ని. ఇలా రకరకాలుగా పోర్టల్లో వాళ్ళు యాడ్ చేస్తున్నారు. సో అందుకోసం మాకు టైం పడుతుంది. ఓకే. ఎందుకంటే మధ్యలో స్టక్ అయిపోయింది అనుకోండి బాగోదు. అందుకోసమే నేను టుమారో గాని, డే ఆఫ్టర్ టుమారో గాని 2 డేస్ తర్వాత నేను రికార్డ్ చేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నేను పంపించాను. హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏవిస్. అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. కానీ మళ్ళీ ఒకసారి లేటెస్ట్‌గా అప్డేట్స్ చేసింది ఏదైతే ఉందో అది కూడా నేను పోర్టల్‌లో పెడతాను. లింక్ కూడా గ్రూప్‌లో నేను పోస్ట్ చేస్తాను. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఓకే. సో ఇవన్నీ కూడా గైస్ ఫేక్ మనం చూపించడానికి కుదరదు. రియల్ టైమ్‌లో నువ్వు జాబ్‌లోకి వెళ్ళినా మాత్రమే చేయగలుగుతావు. ఇంకొకటి ఇవి బయట మీకు ఎవ్వరు నేర్పించరు. ఎవ్వరు నేర్పించరు. మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఉండి ఓకే. నువ్వు చేయగలిగితే తప్పితే నువ్వు బయట ₹1,00,000 డబ్బులు కట్టినా నీకు ఒరిజినల్ అకౌంట్స్ బై హ్యాండ్‌తో నీ చేత వేయించరు. ఇది ఫైనల్. ఓకే. సో ఇదైతే కన్ఫర్మ్‌గా చెప్పగలుగుతా. తర్వాత ఒకవేళ మీరు ఓన్ బిజినెస్ ఉన్నాయి. మీరు సార్ నేనే ఫైలింగ్ చేయాలి అంటే మంత్లీ మేము సపోర్ట్ చేస్తాం. 1కి 3కి రెండిటికి. మీ చేతనే బై హ్యాండ్ మీ చేతనే మేము చేపిస్తాం. మేము జస్ట్ చెప్తూ ఉంటాం. మీరు అక్కడ చేస్తారు. ఒక 3 మంత్స్ మీరు ఓన్‌గా చేశారంటే తర్వాత మంత్ నుంచి మా అవసరం మీకు ఉండదు. మీరే ఓన్‌గా చేయగలుగుతారు. ఆ ఫెసిలిటీ కూడా మేము ఇస్తున్నాం. ఓకే. మీకు తెలియంది ఏదైనా కావాలంటే సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అది. మనం ఫైలింగ్ అనేది రోజు చేసేది కాదమ్మా. నెలకు ఒకసారి మాత్రమే చేస్తాం. మంత్లీ ఓన్లీ 1 టైమ్ మాత్రమే మనం చేయగలుగుతాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్‌గా చేసేది కాదు. ఓకే. సో అది. ఇది. మీకు ఇంకా 10 డేస్ టైమ్ ఇస్తున్నాం. ఈ 10 డేస్‌లో పోర్టల్ గురించి బాగా సెర్చ్ చేసుకొని ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ విని ఎగ్జామ్ రాయాలనుకున్నా డోంట్ వరీ. లేదు సార్ నాకు రేపే లింక్ ఇవ్వండి నేను రాసుకుంటానా టుమారో కూడా లింక్ ఇస్తాను. ప్రాబ్లం లేదు. సో తర్వాత ఇంటర్న్‌షిప్ సర్టిఫికేషన్ నేను మీ మెయిల్‌కి షేర్ చేస్తాను. ఫైనల్ ఎగ్జామ్ మాత్రం మీరు రాయాలి. ఓకే. ఫైనల్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే ఎలా సార్? ఫైనల్ ఎగ్జామ్‌లో ఫైనల్ అయితే ఎలా? ఓకే. ఈ ఫైనల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాం నా సెంటర్‌లో. సార్ డోంట్ వరీ. ఎవరైతే మీ మెయిల్ కనబడట్లేదు సార్ ఇప్పుడు. ఫెయిల్ అవుతారో నా సెంటర్‌ది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను. ఫెయిల్ అవ్వడం అంటే 36% అబోవ్ వస్తేనే మీరు పాస్. అంటే బి గ్రేడ్ వస్తుంది. 60% వస్తే ఏ గ్రేడ్ వస్తుంది. 75 అబోవ్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది. ముందు సి గ్రేడ్ కూడా ఉండింది. మళ్ళీ సి గ్రేడ్ అంటే అసహ్యంగా ఉంటుంది అనేసి ఎవరు తీసేశారు. ఈ ఇయర్ నుంచి ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది. ఓకే. కొంచెం ఆచితూచి నెమ్మదిగానే రాయండి. తొందర ఏం లేదు. ఇది మా టోటల్ ఫైనల్ ఎగ్జామ్ యొక్క ప్రాసెస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు చేయలేదు. ఏం లేదు బ్రదర్. ఏది రిమూవ్ చేయలేదు. సార్ ఓకేనా? మెయిల్ లో మీది యాక్సెస్ రిమూవ్ చేశారా సార్? వీడియోస్ మామూలుగా పెడతారు కదా daily. అది నా అంత మెయిల్ లో ఇంపార్టెంట్ ఏం కాదులే కనబడట్లేదు సార్. బ్రదర్. దానికి మధ్యాహ్నం డోంట్ వరీ. అది నో నీడ్. జస్ట్ వాట్ ఈస్ వాట్ అని అంతే. ఓకేనా? సార్ శనివారం జరిగిన వీడియో క్లియర్ పంపించారు అమ్మా? సార్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? ఎస్. ఓకే. వెరీ గుడ్. గుడ్ గుడ్. పర్లేదు. మనం ఫెయిల్ అవ్వకూడదు అంతే. ఫెయిల్ అవ్వకుండా బి గ్రేడ్ వచ్చినా ప్రాబ్లం లేదమ్మా. బి చేశాను గ్రేడ్ సార్ వచ్చినా ఈ రోజు ప్రాబ్లం ఏమీ లేదు. 55, 59 ఆ విధంగా వచ్చాయి. యా. సో ఎందుకంటే అవి రియల్ టైమ్ లో చేయాల్సిందే బ్రదర్. ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే స్టూడెంట్ కి ఎవరో చూపించచ్చు. ఈ రోజు ట్రై ప్రాబ్లం ఏం లేదు. చేశాను సార్. ఎవరైనా బిల్ ఇది ప్రీవియస్ లో PDF జాబ్ ఇది ట్రై చేస్తూ ఉండి చేశాను, ఆ విధంగా వాటి వచ్చింది. మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి 2 క్లాసులు తీసుకోండి. చెక్ వాళ్ళకి చేస్తాను. చూపించినా తప్పులేదు. ఓకేనా? నాది ఏంటంటే నా బిజినెస్ ఈవే బిల్ తీసేంత నా బిజినెస్ లేదు. ఈ ఇన్వాయిస్ ఈవే బిల్ తీసేంత నాది లేదు. కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. జస్ట్ థియరీ మాత్రమే డిస్కస్ చేశాను. ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ తీసేంత టర్న్ ఓవర్ నాకు ఉంటే లైవ్ లో నేనే చూపించగలను. అది. తర్వాత ఏంటంటే అప్డేషన్లు అవుతూ ఉంటాయి. అప్డేషన్లు అవుతున్నప్పుడు మనం తెలుసుకొని నీట్ గా చెప్పాలి. ఎలా పడితే అలా చెప్పకూడదు. అది మెయిన్ ఉద్దేశం అనమాట. అందుకోసం ఏ వీడియో అయినా కూడా తెలుసుకొని నిదానంగా అర్థమయ్యే విధంగా నేను రికార్డ్ చేసి పెడతాను ఆల్మోస్ట్. సో అది. ఓకేనా?
ఎనీ డౌట్స్ మా? ఎనీవన్? చెప్పమ్మా. సార్